హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మార్నింగ్ నుంచి అయితే వీడియో పెట్టడం అస్సలు కుదరలేదు. ఎందుకంటారా, ఇంకా బయటికి వెళ్ళాం కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడం అవేం కుదరలేదనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈ బట్టలన్నీ ఉతకాలండి. ఈ బట్టలన్నీ ఉతికేసి ఇవి బ్యాగులు ఉన్నాయి కదా, చేత్తో ఉతకాలన్నమాట. వాషింగ్ మిషన్లో వేయకూడదు, వేస్తే పాడైపోతాయి. ఇంక ఇవన్నీ అవే, ఇవన్నీ తీసుకెళ్ళినవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం మబ్బుగా ఉంది, వర్షం పడింది అనుకోండి చాలా పెండింగ్ అయిపోతాయి. ఇంట్లో కూడా ఇంకా బట్టలు ఉన్నాయి. ఇవి జస్ట్ అక్కడి నుంచి వచ్చిన బట్టలు మాత్రమే, మళ్ళీ ఇంట్లో బట్టలు కూడా ఉన్నాయి. ఇవన్నీ బ్యాగ్లో సదురుకుని వెళ్ళాను అనమాట. అక్కడ వీడియో షూట్ చేయడం అయితే కొంచెం ఇబ్బంది అయింది నాకు, పిల్లల్ని చూసుకోవాలి కదా, అందుకని చాలా ఇబ్బంది అయింది. ఇంకా ఎడిటింగ్లు అవి చేయడానికి కూడా అస్సలు టైం లేదండి. అయితే ఒక సిస్టర్ అడిగారు, ఇలా వీడియో షూట్ చేసినాడు పక్కన, అంటే ఇది ఉంది కదా, నా మిషన్ ఉంది కదా, దాని పక్కన ఒక టేబుల్ ఉంది అక్క, అది ఏంటని అడిగారు. అంటే స్టెప్స్ లాగా ఉంది కదా. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోస్లో షేర్ చేశానండి, ఆన్లైన్లో కొనుక్కున్నాను 4 స్టెప్స్ అని. సో ఆ 4 స్టెప్స్ కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి నాకైతేని. అక్కడ చూసారు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెట్టుకున్నాను, టైలరింగ్ సంబంధించినవి అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను, అంతే యాడ్ చేస్తాను. షాపింగ్లో మీరు కావాలంటే తీసుకోండి. సో ఇవన్నీ కూడా చూడాలి, చేతితో ఉతకాల్సినవి అవన్నీ ఉంటాయి, కొంచెం మంచి బట్టలు అవన్నీ కూడా. ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి కొన్ని ఉంటాయి, అవన్నీ వాష్ చేసేయాలి. ఇంకా ఫస్ట్ వచ్చేసి పెళ్ళికి వెళ్ళాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కరెంట్ పోయింది కదండి, మాకు కొంచెం రిపేర్ వచ్చింది కదా, ఆ కరెంట్ కూడా రిపేర్ చేసేసుకుని ఇంట్లో పనులన్నీ చేసుకుని 9 గంటలకల్లా మళ్ళీ వ్రతానికి అయితే వెళ్ళిపోయాము. ఈ వ్రతం వీడియో కూడా పెడతాను మీకు. ఆ వ్రతానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి ఇంకా రాలేదండి, మా చుట్టాలింటికి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి చుట్టాలింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా భోజనాలు, ఈ పిల్లలు అందరికీ చిన్నపిల్లలే చెప్తున్నాను కదా, సేమ్ మా ఏజ్ అంత పిల్లలే ఉన్నారు కాబట్టి కొంచెం అల్లరి కూడా ఎక్కువే ఉంటుంది కదా, పిల్లలు అందరు కలిస్తే ఇంకా వాళ్ళతోనే సరిపోయిందనమాట. వీడియో షూట్స్ ఇంకా అవి ఏం చేయలేదు నేను. అట్లీస్ట్ కుకింగ్ వీడియోస్ కూడా షూట్ చేయలేదండి. ఇంకా నాకు బాగా హీట్ అనమాట, ఎంత వేడిగా ఉందంటే వాతావరణము, ఈ టైంలో ఈ ఫోన్లు పట్టుకుంటారు అవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫోన్ కూడా అసలు బయటికే తీయలేదు. చాలామంది కాల్ చేశారు నాకైతేని, తెలిసిన వాళ్ళందరూ కూడా. ఇంకా నేను తీయలేదనమాట, ఫోన్ కూడా బయట తీయలేదు. అందుకని వీడియో కూడా మీకు ఈరోజు ఎక్కువ రాదు, ఒక 10 నిమిషాల కంటే. ఇంకా వచ్చే దారిలో మామిడికాయలు అయితే తీసుకున్నామండి. ఎంత బాగున్నాయంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో ఇంత బాగుంటాయని. అంటే ఇంకా కొంచెం ఎంతైనా పండిన మామిడికాయలు కాకుండా అలాగా కెమికల్స్ పెట్టేసి ఊరించేస్తారు కదా, అలాంటివి అనుకున్నాను. కానీ చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట. ఇవి చూస్తే మనకి యాడ్స్ వస్తాయి కదా, ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసి అంటారు కదా, అలా చేయండి అంటే మా వారేమో అడ్డంగా నిలువుగా ఏదో పద్మ వ్యూహంలాగా ఇలాగ గీసి మరీ తీస్తున్నారు. ఇలా కాదు, స్ట్రేట్గా క్యూబ్స్ లాగా వస్తాయి కదా, అలా చేయండి అన్నాను అనమాట. సో మళ్ళీ తర్వాత అలా చేశారు. నానా రకాలుగా మేమైతే ఇలాగ డెకరేట్ చేసుకుని తిన్నాము. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయండి. అయితే తీసుకునేటప్పుడే మంచి సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. మంచిగా దోరగా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే స్వీట్గా ఉంటాయి. కొంచెం పైన పచ్చగా ఉండి ఎల్లో లాగా ఉన్నవి మాత్రం బాగోవు, నాకు అలాగే అనిపించింది. ఇంక ఇలా తీయమని అనమాట. ఇంకా మా వాడైతే ఫుల్ ఖుషి అయిపోయాడు, వారికి చాలా ఫేవరెట్. మనకు కూడా ఫేవరెట్ లేని కానీ ప్రాణం అనమాట మా చిన్నోడికి. ఇదిగోండి ఇలా తీసాను అనమాట, తీయమని చెప్పాను. ఇంకా మా వాడికి ఆగట్లేదు, తినేస్తానమ్మా అని తినేసాడు. ఎలాగుంది అని చెప్తే ఇంకా ఆహ్వాదిస్తున్నాడు అనమాట టేస్ట్ని. సూపర్ సూపర్ ఉంది అంటున్నాడు. ఇంకా మొత్తం వాడే తినేసాడు. అయితే అంటే మేము అక్కడికి వెళ్తున్నాం కదా, వెళ్ళే ముందు ఇంకా రిపేర్ అయితే మా వారే చేస్తున్నారనమాట. అవ్వలేదు మా వారు చేసినా కూడా. ఇంకా ఎలక్ట్రీషియన్ అయితే వచ్చారు. నాకు ఇది లేకపోతే లైట్ రాదండి, లైట్ లేకపోతే వీడియోస్ ఉండవు, స్టిచ్చింగ్ కూడా కష్టమే, నాకు ఏం కనిపించదు. చిన్న లైట్ ఉంది, పెద్ద లైట్ లేదు. పెద్ద లైట్ పోయిందనమాట, ఇప్పుడు అదే రిపేర్ చేస్తున్నారు. ఎందుకో ఇంట్లో వచ్చినప్పటి నుంచి కొంచెం రిపేర్స్ ఎక్కువే ఉంటున్నాయండి. కబోర్డ్స్ కానీ ప్రతిదీ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఇల్లంతా తుడిచేసాను అనమాట. ఇది వెళ్ళే రోజు అనమాట, ఇదంతా కూడా వెళ్ళే రోజు. ఇల్లు క్లీన్ చేసుకుని ఇంకా నైట్ మేము వచ్చేసరికి, ముందు నైట్ రోజు అంటే 8:30కి మ్యారేజ్, ఇంటికి వచ్చేసరికి 10:30, 11 అయిపోయిందనమాట. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా లెగిసి ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుని ఇంకా చీర కట్టుకుని ఇంకా వెళ్ళిపోవటమే. టిఫిన్స్ అవన్నీ కూడా బయట నుంచి తెప్పించేసాంలేండి, మళ్ళీ అవన్నీ వండుకుంటే టైం పట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇదంతా క్లీన్ చేసుకుని ఇంకా వెళ్ళిపోయాను నేను. మేమంతా వెళ్ళిపోయాము. లగేజ్ కూడా అన్నీ సదిరేసానులేండి, ఎందుకంటే ముందు రోజే మా చుట్టాలు చెప్పారనమాట, మా ఇంటికి రండి, చాలా డేస్ అయింది, పెళ్ళి అయిపోగానే మా ఇంటికి వచ్చేసేయండి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా లగేజీలు కూడా 2 రోజులకి
అంటే 2 రోజుల కంటే మ్యాక్సిమం 2 రోజులకి సెట్ అయ్యేటట్టు తీసుకున్నాను అనమాట. ఇదంతా నీట్గా క్లీన్ చేశాను. ఇంకా రాత్రి ఫుల్ టైర్డ్ అండి, అసలు నైట్ అసలు ఓపికే లేదనమాట. అలా వెళ్ళగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ వేసుకుని పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని ఇంకా వెళ్ళిపోవటమే. వెళ్ళిన తర్వాత నేను గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. అసలు ఆ రోజు వీడియో షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేదు నాకు. బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా రెడీ అయిపోయితే వెళ్ళిపోయామండి. వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నానండి. ఇంకా వ్రతం అనమాట, ఇది సత్యనారాయణ వ్రతము. అది మార్నింగ్ టైంలో అయింది. ఇంకా మా వాళ్ళంతా వీడియో షూట్ చేయట్లేదేంటి, అసలు షూట్ చేయట్లేదని మా చుట్టాలందరూ అడుగుతుంటే నాకే ఇంకా ఇంట్రెస్ట్ లేక షూట్ చేయట్లేదు, మళ్ళీ పిల్లలేమో వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కదా అని చెప్పేసి. పైకి ఇది మన ఇల్లు కాదు కదండి, మరి అంతలా వీడియో షూట్ చేసినా కూడా బాగోదు, అందరినీ మళ్ళీ ఇలా వీడియోలో పెట్టినట్టు ఉంటుంది. ఇంకా మా తమ్ముడు కూతురు అనమాట చిన్నది, దాంట్లోనే పాటలు పాడుకుంటూ ఉంటుంది, డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది. అది వీడియో ఒకటి షూట్ చేశాను. చాలా యాక్టివ్గా ఉంటుందండి చిన్న పాప. ఇంకా డ్యాన్స్ అనమాట, డ్యాన్సు ఆటలు చాలా ఉన్నాయి. ఇంకా అయిపోయిన తర్వాత మా చుట్టాల ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు నెక్స్ట్ డే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు అయితే కుదరలేదు వీడియో షూట్ చేయడం. అంటే ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట, అది సండే వీడియో. ఇంకా మేము రాక వచ్చామని ఎన్ని వెరైటీస్ తెచ్చారంటే రొయ్యల కర్రీ, రొయ్యలు తెచ్చారు, పీతలు తెచ్చారు, ఇంకా తర్వాత వచ్చేసి సొరచేప అండి, ఆ 3 తీసుకొచ్చారనమాట. అంటే మా ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం వెళ్ళాము. అయితే ఇది పెద్దవి కదండి, ఈ నరం ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, అది తీయడానికి సపరేట్గా అమౌంట్ ఉంటుందండి. తీస్తే ఒక అమౌంట్ అంటే తీయకపోతే ఒక అమౌంట్ అంట. అయితే మేము చెప్పాము అనమాట, తీస్తాం మేమే, ఇంట్లోనే ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు దానికి సపరేట్గా అమౌంట్ ఇవ్వడం అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి చేసాము. ఈ పీతలండి, ఇందాక సొరచేప, తర్వాత రొయ్యల కర్రీ. ఇంకా మా మరదలేమో ఇంకా ఇవన్నీ చేస్తుందన్నమాట. అయితే అసలు వీడియో షూట్ చేయడానికి కూడా నాకు లేదు, టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేక నేను కొంచెం అలాగా, ఇది పీతల్ని ఉడికించేసిన తర్వాత ఇలా కొట్టాలంటండి, పైన పెచ్చి మొత్తం తీసేయాలంట. నాకు కొంచెం వెరైటీగా అనిపించింది, నేను తినలేదు ఇప్పటి వరకు, ఫస్ట్ టైం చూడడం, ఫస్ట్ టైం తినడం అనమాట. ఎందుకో బాగానే ఉందిలే కానీ ఎందుకులే అంటే అన్ని రకాల జంతువులు తినే కన్నా కొంచెం లిమిటెడ్గా ఉంటేనే బాగుంటుందేమో అనిపించింది నాకైతేని. కొంచెం ప్రాసెస్ ఎక్కువే. చింత చిగురు రొయ్యాలన్నమాట, చింత చిగురు కూడా తీసుకొచ్చారు. సో ఇదంతా వేసేసి కర్రీలో వండేశారనమాట. ఇంకా వండిన తర్వాత తినేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మీరు చూసారు కదా ఇంట్లో పనులన్నీ. ఇంకా మా చిన్న మేనకోడ డ్యాన్స్, ఇది వచ్చేసి మ్యాట్స్ వరల్డ్లో తీసుకున్నారండి ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. తీసుకున్న తర్వాత కుట్టుకుందనమాట తనే. చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితేనే, కలర్ కూడా చాలా బాగుంది. మీరు కూడా కొనుక్కోండి, బాగుంటుంది. మ్యాట్స్ వరల్డ్, మ్యాట్స్ MADS మ్యాట్స్ వరల్డ్, WORLD వరల్డ్, అక్కడ కొన్ని కుట్టిందనమాట. డ్యాన్స్ వేస్తుంది అక్కడ, సాంగ్. నేను సాంగ్స్ అవి పెట్టను కదా వీడియోస్లో, అందుకు మీకు పెట్టలేదు. తను సాంగ్ వేసి దాన్ని చూస్తూ డ్యాన్స్ వేస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా తినేసి బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా రేపు నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయి మీకు. స్టిచ్చింగ్ కూడా సంబంధించిన వీడియోస్ కూడా ఏం పెట్టడానికి కూడా టైం లేదండి. చూడాలి, ఈరోజు వీలైతే ఈరోజు పెడతాను ఒక స్టిచ్చింగ్ వీడియో, అది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడే వచ్చానమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.